శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ రాత్రి బైబిల్ స్టడీలో చేరువచ్చిన దేవుని ప్రియులకెల్లరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ సాయంకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 18 నుంచి చదువుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 20 వరకున్న వచ్చిన భాగాలు చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన యేసయ్య అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. 21-22 కూడా చదువుదామా? 21వ వచనం 22 కూడా చదువుదామా? ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో దేవుని మాటలు వినటానికి యేసయ్య మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందామండి. ఆయన మాటల ద్వారా మన జీవితాలు మార్చుకునేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. రాత్రి బైబిల్ స్టడీలో వచ్చిన నీ బిడ్డలను దీవించండి. లైవ్లో చూస్తున్న నీ బిడ్డలను దీవించండి. మీ మాటలు ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు, మీ మాటలు ఎంతో జీవము కలిగిన మాటలు యేసయ్యా. మీ మాటల ద్వారా ఈ రాత్రి మా ప్రాణాత్మ దేహములను తెప్పరిలా చేయండి. మీ మెల్లని స్వరం మాకు వినిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని నిలబడిన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఆదివారం మనం ఒక శ్రేష్టమైన ధ్యానాన్ని విన్నాం. చెప్తారా? యాకోబు న్యాయపీఠము. ఏం విన్నామండి? యాకోబు న్యాయపీఠం. అంత్య దినాల్లో జరగబోయే విషయాలు యాకోబు ప్రవచన రీతిగా తన బిడ్డలందరినీ నిల్చోబెట్టి మాట్లాడిన మాటలు మనం చూసాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఏమి జరుగుతుంది అనేవి సూచనలుగా దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు మనం ఆదివారం మనం విన్నాం. చెప్పండి, ఎవరెవరు నిల్చున్నారు? 12 మంది కుమారులు నిల్చుంటే 5 గురించి విన్నాం. ఒకటి రూబేన్ గురించి విన్నాం, రెండవది షిమ్యోను లేవి గురించి విన్నాం, మూడవది యోదా గురించి విన్నాం, నాలుగవది ఆషేరు గురించి విన్నాం, ఐదవది యోసేపు గురించి విన్నాం. ఈ 5 గురించి మాత్రమే ఆదివారం వర్తమానం విన్నాం. యాకోబు న్యాయపీఠం ముందు రూబేన్ ఏమయ్యాడు చెప్పండి? నలిగిపోయాడు. కొందరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరి జీవితాలు సమ్ విల్ బి క్రష్డ్, కొందరి జీవితాలు నలిగిపోతాయి
అది మనం రూబేను జీవితంలో నుంచి చూస్తూ వచ్చాం. షిమ్యోను లేవి ఏం చేయబడ్డారు? సమ్ విల్ బి కండెమ్డ్, కొందరు నిషేధించబడతారు. మరి షిమ్యోను లేవి వారు జీవించిన జీవితాన్ని బట్టి వారు నిషేధించబడ్డారు అన్న విషయాలు మనం చూసాం. యూదా ఏం చేయబడ్డాడు? సమ్ విల్ బి కంఫర్టెడ్, ఓదార్చబడ్డాడు. కొందరు ఓదార్చబడతారు. ఎందుకంటే యూదా చేసిన తప్పు యూదా ఒప్పుకున్నాడు కాబట్టి, విడిచిపెట్టాడు కాబట్టి యూదా ఓదార్చబడ్డాడు. ఆషేరు ఏం చేయబడ్డాడు? ఆషేరు హెచ్చించబడ్డాడు. సమ్ విల్ బి ఎగ్జాల్టెడ్, కొందరు హెచ్చించబడతారు. ఈ లోకంలో గుర్తింపు లేని జీవితాన్ని జీవించిన వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కొందరు జీవితాలు హెచ్చించబడతాయి అని మనం ఆషేరు జీవితం నుంచి నేర్చుకున్నాం. ఆఖరిగా యోసేపు సమ్ విల్ బి బ్లెస్డ్, కొందరు దీవించబడతారు, వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. యోసేపు దీవించబడ్డాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా దీవెనకరమైన జీవితాల్లో దీవించబడాలి. యోసేపు దీవించబడటానికి 3 విషయాలు చూసాం కదండి. ఒకటి, మర్చిపోయాడు, మార్చుకున్నాడు, తండ్రి బాధ్యతను మోసినాడు కదండి. మరచుట, రెండవది మార్చుకునుట, మూడవది మోయుట. ఈ 3 అంశాలు యోసేపు జీవితంలో నేర్చుకున్నాము. ఆదివారం క్రీస్తు న్యాయపీఠం మీదట మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అని సాదృశ్యంగా యాకోబు తన కుమారులను నిలబెట్టుకొని మాట్లాడిన ఆ మాటలు చూస్తూ మనం ఎంతగానో దీవించబడ్డాం. ఈ వర్తమానం ఆదివారం సందేశం ప్రత్యేకంగా తయారు చేయబడి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది. మన యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. అందరూ చూసి దీవించబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని బైబిల్ స్టడీలో ధ్యానం చేయబోతున్నాం. ఆదివారం వర్తమానాలు వేరు, బుధవారం బైబిల్ స్టడీ వేరు. బైబిల్ స్టడీ కొంచెం లోతైన వర్తమానాలు ఉంటాయి. ఇది వర్తమానంలాగే ఉంటుంది కానీ లోతైన అధ్యయనం చేస్తాం. కాబట్టి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. మన అంశము తీర్మానము. చూడండి, యేసుప్రభువారు తన శిష్యుల్ని పిలిచిన వెంటనే 19వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. ఆయన పిలిచిన వెంటనే అనే మాట ఉంది బైబిల్లో. ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసయ్య నా వెంబడి రండి అనగానే వారు ఆలస్యం చేయకుండా చేశారు. ఏమైనా ఆలస్యం చేశారా? ఏముంది మీ బైబిల్లో చెప్పండి? వెంటనే, ఇమీడియట్లీ. వారు ఆలస్యం చేయకుండా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు ప్రభువుని వెంబడించే విషయంలో యేసు ప్రభు శిష్యులు తీసుకున్న తీర్మానము చెప్పండి. ఈ రాత్రి దేని గురించి వినబోతున్నా? తీర్మానము. వాళ్ళు తీసుకున్న ఒక రెజల్యూషన్, వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్, నిర్ణయము, తీర్మానము వారి జీవితాలను మార్చివేసిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని మందిరానికి రావచ్చు, కానీ ఎటువంటి తీర్మానాలు మీరు తీసుకుంటున్నారు? మరలా యేసయ్య జబదయి కుమారులను కూడా చూసి వారు వలలు బాగు చేసుకోవటం చూసి యేసుప్రభు వారు వాళ్ళతో కూడా అన్నాడు, రండి కదండి. యేసయ్య వాళ్ళిద్దరితో కూడా అన్నాడు. జబదయి కుమారులు వాళ్ళని కూడా చూసి రండి అనగానే వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? పిలిచాను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన ఏం చేశారు? వెంబడించారు. యేసయ్యను వెంటనే తీర్మానం తీసుకొని యేసయ్యను వెంబడించారు. ఈ రాత్రి ప్రభు కోసం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నావు కదండి? నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఏ తీర్మానాలు తీసుకొని బ్రతుకుతున్నాం? చిన్నపిల్లలు పాట పాడతారు, తీర్మానించాను నేను యేసుని వెంబడింపా, తీర్మానించాను ప్రభుతో ఉండుటకు, తీర్మానించాను
యేసుని వెంబడింప తీర్మానం కదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభుని వెంబడించే విషయంలో, యేసు ప్రభు కొరకు జీవించే విషయంలో ఒక మంచి నిర్ణయము, తీర్మానం. యేసు ప్రభువారు కూడా అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము యేసు ప్రభు కోసం తీసుకునే తీర్మానము. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ డే, ఇది ఒకరోజు తీర్మానం కాదండి, ప్రతిరోజు, ఎవ్రీడే వీ షుడ్ వేర్ ఎ క్రాస్ అండ్ బేర్ ద క్రాస్ అండ్ ఫాలో జీసస్. ప్రతిరోజు మనం యేసుక్రీస్తు సిలువను ధరించి భరించి ఆయనను వెంబడించే వారమై ఉండాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఒక సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు కొంతమంది కొన్ని నూతన తీర్మానాలు తీసుకుంటారు. మరి రాత్రి మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 జీవితాలు, వారు తీసుకున్న తీర్మానాలు వారి జీవితాలను ఏం చేసినాయి, వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను ఏం చేసినాయి, వారు తీసుకున్న మంచి తీర్మానం వారి బ్రతుకుల్లో ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినాయో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 5 జీవితాలు మనం చూద్దామండి. ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీలో ఒక 5 జీవితాలు చూద్దాం. వారి తీర్మానం వారి జీవితాల్ని ఎలా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించిందో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొట్టమొదటిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు తీసుకున్న తీర్మానం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. రూతు ఏమంటుందో చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదనో, నీవు నివసించు చోటనే నేను నివసించేదనో, నీ జనమే నా జనమో, నీ దేవుడే నా దేవుడు. చూసారండి, నయోమి యెరూషలేములోకి వెళ్తూ ఉంది. మోయాబులోకి వచ్చిందండి. యెరూషలేమును వదిలిపెట్టి మోయాబుకి వచ్చింది. చాలా నష్టపోయింది. దేవుని సన్నిధి విడిచి ఒకవేళ లోకంలో తిరుగుతూ ఉన్నావేమో, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగునని బైబిల్లో వ్రాయబడ్డది అండి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని సన్నిధికి వస్తూ ఒకవేళ యెరూషలేములో ఉంటూ ఆయన సన్నిధి విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళేవేమో, చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, దేవుని సన్నిధిలో ఒక చిన్న శ్రమ వచ్చిందని యెరూషలేమును వదిలిపెట్టి వెళ్తున్నావా? నయోమి కుటుంబం ఏమైంది? భర్త జీవితం ఏమైందండి? ఎలీమెలెకు ఏమైపోయాడు? చనిపోయాడు. మహులోను కిల్యోను బిడ్డలిద్దరూ చనిపోయారు. ఇక కోడలిద్దరే మిగిలేరు. వాళ్ళిద్దరిని పట్టుకొని మరలా దేవుడు తన ప్రజలను దర్శించాడు. తప్పకుండా దర్శిస్తాడండి. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టువాడు కాడు. ఒక చులకని శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళబాకు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని వదులుకోబాకు. చాలామంది ఈ దినాల్లో ప్రభువుని వదులుకొని వెళ్తూ ఉన్నారండి. మోయాబుకు వెళ్ళి ఎంత నష్టపోతున్నారు. మోయాబుకు వెళ్ళి, లోకంలోకి వెళ్ళి, మనుషులు నమ్మి వారింటికి వీరింటికి వెళ్ళి ఎంత నష్టపోతున్నారు. యెహోవా తన ప్రజలను దర్శించనని నయోమి విని యెరూషలేములో మరలా పంటలు పండుతున్నాయి, మరలా సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని తెలుసుకొని మరలా యెరూషలేంకి వస్తూ ఉంది. బ్యాక్ టు జెరూషలేం. యెరూషలేం వైపు తిరిగింది. రూతు గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో తిరుగుట. 1వ అధ్యాయం చెప్పే సత్యం ఏంటంటే దేవుని వైపు తిరగాలి మనం. దేవుని వైపు తిరిగిందండి. బ్యాక్ టు జెరూషలేం. దేవుని వైపు తిరిగింది నయోమి. అప్పుడు ఈ మహులోను కిల్యోను భార్యలిద్దరిని చూసి ఓర్పా రూతుని చూసి అంటుంది, అమ్మలారా, నేను మరలా పిల్లలు కానీ మీకు పిల్లల్ని ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే సమయంకి వచ్చేసరికి నేనేమైపోతాను? వృద్ధురాలను. కాబట్టి ఇది జరిగే పని కాదు. మీరు మీ తండ్రి గృహాలకు వెళ్ళిపోండి అంటే ఓర్పా వచ్చింది, చక్కగా నయోమిని ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమని చెప్పండి? 16వ వచనం, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే
నేను వస్తాను, నీవు నివసించు చోటనే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను ఏం చేస్తాను. పిల్లలు పాడతాడు, రావద్దనవద్దు, నన్ను బ్రతిమాలవద్దు, నిన్నే నేను వెంబాడింతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మోయాబు విడిచి నయోమితో వెళ్ళే. కదండి, రూతు ఒక మంచి తీర్మానం తీసుకుందండి. ఒక తీర్మానం చేయాల్సిన సమయంలో, ఒక నిర్ణయం చేయాల్సిన సమయంలో రూతు తీసుకున్న తీర్మానమును బట్టి చెప్పండి, రూతు ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చింది. చూసారా? యేసు ప్రభు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు ఉంది కదా, యేసు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చింది. రూతు బోయేజునందు ఓబేదును కనెను, ఓబేది యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను, దావీదునందు ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సరేండి, రూతు తీసుకున్న తీర్మానము రూతు జీవితాన్ని మార్చివేసింది. దేవుని సన్నిధిలో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నావు తల్లి? దేవుని సన్నిధిలో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నావు నాయన? యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటూ ప్రభు కొరకు ఎటువంటి తీర్మానాలు చేస్తున్నావు? కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ మంచి తీర్మానాలు ప్రభా, ఇక నేను వెంబడిస్తే నిన్నే వెంబడిస్తానయ్యా, జీవిస్తే నీ కొరకే జీవిస్తానయ్యా. పౌలు అన్నట్టుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమయ్యా. ఎందుకో కొన్ని రోజుల నుంచి నా మనసులో మాట చెప్తున్నాను. కొన్ని రోజుల నుంచి ఒకవేళ ఈ భారతదేశంలో సువార్తకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తావు పాస్టర్ గారు అని ఏదో నాలో నాకే ఒక ప్రశ్న. ప్రభుత్వం నేను ధైర్యంగా ఏం చెప్తున్నాను తెలుసా? ప్రభువా, గ్రహం స్టెయిన్స్ చనిపోయిన రోజు నేను 22వ తారీఖు, గ్రహం స్టెయిన్స్ ఆయన పిల్లలు హతసాక్షులైనట్టుగా నీ కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధమే ప్రభు అని చెప్తాను. నీ కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధమే నాయన. దేవుని సన్నిధిలో ఆనబెట్టి చెప్తాను. ఎందుకో కొన్ని రోజులుగా నా మనసులో సువార్త కొరకు ఆటంకాలు వచ్చి, పరిచర్య కొరకు ఆటంకాలు వచ్చి, భారతదేశంలో ఇటువంటి ఆటంకాలు బాగా విస్తరిస్తూ వస్తే ఆ కొరకు నువ్వేం చేస్తావంటే, ప్రభుతో నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీకోసం నేను ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, విలువైన నీ ప్రాణం నాకు ఇచ్చావు కాబట్టి నీ కొరకు నాయనా జీవించేది నీ కొరకే, మరణించేది కూడా నీ కొరకే ప్రభువా. దేవుని సన్నిధిలో ఆ మాట బలంగా చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి తీర్మానం దేవుని బిడ్డలంగా దేవుని కొరకు మన కోసం ప్రాణం పెట్టి విలువైన రక్షణ మనకిచ్చిన మన ప్రాణప్రియుడైన యేసయ్య కొరకు మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నాం? రూతు తీసుకున్న తీర్మానం యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి రూతును తీసుకొచ్చింది. రూతు యేసు ప్రభు వంశావళిలోకి వచ్చి హెచ్చించబడింది. అంతేకాదండి, రూతు తీసుకున్న తీర్మానం వల్ల రూతు జీవితమే చెప్పండి ఏమైపోయింది? మారిపోయిందా లేదా? ఎవరు వచ్చారు రూతుకు భర్త? బోయేజు ధనవంతుడు వచ్చాడండి. ధనవంతుడైన బోయేజు రూతును పెళ్లి చేసుకున్నాడు. రూతు జీవితం ఎంతగా మారిపోయింది. ఒక మంచి తీర్మానం తీసుకుందాం ప్రభు కోసం, తీర్మానం కోసం బ్రతుకుదాం, ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. యేసయ్య నిన్ను ఎంతో ఘనపరుస్తాడు. కాబట్టి మొదటిగా రూతు తీర్మానం చూశాం. రెండవది సమూయేలు తీసుకున్న తీర్మానం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. నా మట్టుకు నేను, సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానను అని అంటున్నాడు. చెప్పండి ఏమంటున్నాడు? ప్రార్థన మానను. ఒక మంచి తీర్మానం, ప్రార్థన చేయటం మానను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమూయేలు ఈ తీర్మానం తీసుకున్నాడో, మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానను, ప్రార్థన మాత్రం మాననండి.
ఏది మర్చిపోయినా ప్రార్థన చేయటం మాత్రం ఏం చేయను, మానను. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం మొదట మానేదే ప్రార్థన. ప్రార్థనకు రావటం మానుకోండి. బైబిల్ స్టడీ చాలామంది రాలేదు. సమూయేలు అన్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానేనంటే అది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనవుతాను, ఆ పాపము నాకు దూరమగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుట మానను అన్నాడు. ఎంత బలమైన తీర్మానం వచ్చాడండి. ఇశ్రాయేలీయుల కొరకు, ఈ ప్రజల కొరకు, దేవుని చేత విమోచించబడిన ఈ జన సమూహము కొరకు ప్రార్థన చేయుట నేను మానను. సమూయేలు తీసుకున్న తీర్మానాన్ని బట్టి సమూయేలు దేవుడు ఏమన్నాడో తెలుసా? మంచి ప్రార్థనాపరుడయ్యాడు. సమూయేలు మంచి ప్రార్థనాపరుడయ్యాడండి. సమూయేలు ఏమయ్యాడు తెలుసా? రాజులను అభిషేకించేవాడు. సమూయేలు ఏమయ్యాడు తెలుసా? ప్రవక్త అయ్యాడు. సమూయేలు యాజకుడయ్యాడు. సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. ఒక మంచి తీర్మానం సమూయేలు జీవితాన్ని ఏం చేసిందో చూడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం తీసుకునే తీర్మానాలు ఎలా ఉన్నాయి? నా మట్టుకు నేను మీ నిమిత్తం ఏం చేయను, ప్రార్థన చేయటం మానను. ఒకవేళ నేను ప్రార్థన చేయటం మానేనా, అది నాకేమవుతుంది? పాపమగునుగాక. ప్రార్థన చేయటం మానేమో అంటే, ప్రార్థన మానుకున్నామంటే దేవునికి విరోధంగా ఏం చేస్తున్నామో పాపం చేస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనకు రాని వాళ్ళంతా కొంతమంది కొన్ని పనుల్లో ఉండొచ్చు, కొంతమంది టీవీల దగ్గర ఉండొచ్చు, కొంతమంది వారి సొంత పనుల్లో వారు నిమగ్నమై ఉండొచ్చు. ప్రార్థన మానకూడదు. ఈ ఆఖరి దినాల్లో పౌలు హెబ్రీ పత్రికలో రాస్తాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ప్రార్థనకి మరి ఎక్కువగా రావాలి, ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన చెయ్యాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సమూయేలు ఒక మంచి తీర్మానం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానను. ప్రార్థన మానకూడదండి. ప్రార్థన చేయటం మానకూడదండి. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా మొదట ప్రభు కోసం బ్రతకాలి, రెండోది ఇతరుల కొరకు బ్రతకాలి, మూడోది మన కొరకు మనం బ్రతకాలి. అది దేవుని యొక్క పద్ధతి. జాయ్ అనే మాటకు ఫస్ట్ జే ఫర్ జీసస్, ఓ ఫర్ అదర్స్, వై అంటే యూ అండ్ మీ. ఆ వరుసలో కానీ మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎంత ఆశీర్వదిస్తాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ఎంత ఆశీర్వాదమో కదండి. తిమోతి పత్రికలో పౌలు అంటాడు, ఇది ఒకడు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు వాడు నెమ్మదిగా సుఖముగా ఉంటాడు అని అంటాడు. కాబట్టి సమూయేలు తీసుకున్న తీర్మానం సమూయేలుని ప్రార్థనాపరుడుగా చేసింది. సమూయేలు రాజులను అభిషేకించేవాడయ్యాడు. సమూయేలు ప్రవక్త అయ్యాడు. సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు యాజకుడుగా దేవుని కొరకు గొప్పగా దీవించబడ్డాడు. కాబట్టి సమూయేలు ప్రార్థన కొరకు ఒక తీర్మానం తీసుకుంది. మూడవది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఇక్కడ ఎస్తేరు ఏమంటుందో చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఎస్తేరు తీసుకున్న తీర్మానం చూడండి. హామాను ఒక భయంకరమైన శాసనం చేయించాడు.
యూదులందరూ ఒక్క రోజే చంపబడాలి. హామాను ఒక తీర్మానం తీసుకున్నాడు, యూదులందరిని చంపేయాలి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎస్తేరు తన జనాంగము కొరకై, తన ప్రజల కొరకు ఎస్తేరు ఒక మంచి స్థానంలో ఉంది. ఎస్తేరు ఎక్కడుంది చెప్పండి? ఎస్తేరు ఎక్కడుంది? షూషను కోటలో ఉంది. ఎస్తేరు ఎవరు? 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్న అహష్వేరోషు యొక్క రాణి. ఎస్తేరు రాణిగా ఉంది. ఎస్తేరు క్షేమంగా ఉంది. ఎస్తేరు ఆరోగ్యంగా ఉంది. ఎస్తేరుకు విచారం లేదు, ఎస్తేరుకు దుఃఖం లేదు. కానీ ఒక భయంకరమైన శాసనం పుట్టింది దేశంలో. యూదులందరూ ఒక్కరోజే చంపడానికి శత్రువైన సైతాను ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు ఏం చేసిందో చూడండి. ఆ సమయంలో నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి, ఒక కష్టం వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఇంట్లో ఒక జటిలమైన సమస్య వచ్చిందా, దేవుని మందిరానికి రావాలి, సమాజ మందిరంలో కూర్చోవాలి. చూడండి, యూదులందరినీ ఎక్కడికి రమ్మంటుంది? సమాజ మందిరం అంటే ఏంటిది? దేవుని మందిరం. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజలందరూ ఎక్కడికి రావాలంటే దేవుని మందిరానికి పోగు చేయబడాలి. మొదటగా సమకూర్చమంటుంది. రెండవది, నా నిమిత్తం ఏం చేయండి? ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఉపవాసం ఉండండి. ఒకటి రావాలి ప్రార్థనకి. రెండవది, ఉపవాసంతో రండి. ఒక జటిలమైన సమస్య ఉందా, ఇంట్లో ఒక భయంకరమైన కష్టం వచ్చిందా, ఏం చేయాలి? దేవుని మందిరానికి రండి, ఉపవాసం ఉండండి. మూడవది, నేనును నా పనికత్తెలను కూడా ఏం చేద్దామో? ఉపవాసం ఉంటాము. కొంతమంది కొన్ని సమస్యలు చెప్తారు, పాస్టర్ గారు మా ఇంట్లో భయంకరమైన సమస్యలు ఉన్నాయండి, కాబట్టి మా కోసం మీరేం చేయండి? ఉపవాస ప్రార్థన చేయండి. మేమేమో ఉపవాస ప్రార్థన చేయాలి, ఆ అమ్మగారేమో కమ్మగా తిని రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదండి. ఎస్తేరు అలా అంటలేదు. నా కోసం మీరేం చేయండి? ఉపవాసం మీరుండండి. మీ కొరకు నేను కూడా ఏం చేస్తాను? నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన అండి, క్రైస్తవ జీవితం అంటే అది. నేను నశించెదను. బలమైన తీర్మానం. ఎస్తేరు తగిన సమయంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి చెప్పండి, ఎస్తేరు ఏం చేయబడింది? ఎస్తేరు ఏమో నశించిందా? ఎస్తేరు తన ప్రజలందరినీ కాపాడుకోగలిగింది. అంతేనా? ఎస్తేరు అనే పుస్తకం ఎవరి పేరు మీద వచ్చింది? ఎస్తేరు రాణి ద్వారానే. దేవుని కోసం ఎప్పుడు నువ్వు మంచి తీర్మానం తీసుకుంటావో దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ఎస్తేరు ఆ రోజు చేసిన తీర్మానాన్ని బట్టి ఎస్తేరు మీద ఒక పుస్తకం వచ్చిందండి. ఎస్తేరు మీదే శత్రువు సంహరించబడ్డాడు. ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. ఎస్తేరు హెచ్చించబడింది. ఎస్తేరు దీవించబడింది. ఎస్తేరును దేవుడు గణపరిచాడు. ఒక పుస్తకం పేరు ఎస్తేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం ఎంత గొప్పదో. కాబట్టి ఎస్తేరు తీసుకున్న తీర్మానం సరైన సమయంలో 3 రోజులు ఉపవాసం ఉండి, తన పనికత్తెలు, అసలు రానికి ఉపవాసం ఉండే భాగ్యం లేదు. ఎందుకో తెలుసా? కోరిన తిండి, కోరిన ఆనందాలు, కోరినవన్నీ ఉంటాయి. కానీ ఒక క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు ఎస్తేరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఎస్తేరు హెచ్చించబడింది. ఈరోజు ఆమె పేరు మీద ఒక పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని కోసం నేను తీసుకునే తీర్మానాలకు కూడా దేవుడు మనల్ని కూడా ఒకరోజు హెచ్చిస్తాడు. నాలుగోది యెహోషువ తీర్మానం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం
24వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం ఏమన్నాడు చూడండి. యెహోషువ, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనిననో నేనునో నా ఇంటి వారునో యెహోవాను సేవించెదము అనెను. As I for me and my household we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. బలమైన మాట. ఇశ్రాయేలీలు వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? స్థిరమైన వారు కాదు. కాసేపు భక్తిగా ఉంటే మరలా లోకంలోకి వెళ్ళిపోయే బ్యాచ్. అందుకని వాళ్ళతో యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించగోరుతారో వాళ్ళని సేవించండి, మీతో నాకు పని లేదు. కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని? యెహోవానే సేవించను. యెహోషువ తీసుకున్న తీర్మానం బట్టి యెహోషువ తన జనాంగం ఇశ్రాయేలీయులందరినీ ఎక్కడికి నడిపించగలిగాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన భూమిలోకి దేవుని ప్రజలు నడిపించగలిగాడు. స్వాస్థ్యాలు ఇప్పించాడు. ఎవరికి దేవుడు చెప్పినట్టుగా ఎవరికి స్వాస్థ్యాలు ఎక్కడ ఇవ్వాలో అక్కడ స్వాస్థ్యాలు ఇచ్చి వారిని దీవించినట్టుగా మనం చూస్తాం. యెహోషువ చేసిన తీర్మానం, యెహోషువ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడు, ఎటువంటి బలమైన కార్యాలు జరిగించాడు. యెహోషువకు తోడుగా ఉన్నాడు దేవుడు. తీసుకున్న తీర్మానాన్ని బట్టి మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మనం దాటి రాకముందు అమోరీల దేవతలు, ఇక ఆ దేవతలు లోకంలో ఉన్న వాటన్నిటిని మీరు ఇష్టం అయ్యా, మీ ఇష్టం పొండి, మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామో, మా కోసం మమ్మల్ని విడిపించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన నిజ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోకనాథుడు, సార్వభౌముడైన ఆ యేసు క్రీస్తునే మేము వెంబడిస్తాము. ఒక మంచి తీర్మానం. యెహోషువ తీసుకున్న తీర్మానాన్ని బట్టి యెహోషువ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగాయి. ఒక బలమైన సాధనంగా దేవుడు యెహోషువను వాడుకొని ఈ రాత్రి ఎటువంటి తీర్మానాలు చేస్తున్నాం దేవుని కోసం, దేవుని కొరకు ఎటువంటి తీర్మానాలు? వారంలో ఒక్క రోజున ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కొరకు కదండి. యెహోషువ తీసుకున్న తీర్మానం ఎంతగా దీవించబడ్డాడు. ఆఖరిగా దావీదు తీసుకున్న తీర్మానం చూడండి. దావీదు ఏం తీసుకున్నాడు? కీర్తన గ్రంథము 132వ కీర్తన. కీర్తన 4-5 వచనాలు, 3 నుంచి కలిసి ఉన్నాయి చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. దేవునికి ఏం చూడాలంట? ఒక స్థలము చూడాలంట. దావీదేమో మంచి ఇంట్లో ఉంటున్నాడండి. దావీదుకి ఏం తక్కువ లేదు. ఉందా చెప్పండి? దావీదుకి ఏమైనా తక్కువ ఉందా? దావీదు ఒక మంచి గృహంలో ఉంటున్నాడండి. అయితే దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, దేవుని యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక ఏం చూడాలి? నివాస స్థలము చూడాలి. ఒక నివాస స్థలము చూడాలి. దేవుని కొరకు ఒక స్థలము చూడాలి.
దేవుని మందస్సం ఉండడానికి ఒక స్థలము చూడాలి. నా దేవుడు, నేనేమో మంచి ఇంట్లో ఉండటమేంటి, నా దేవుడేమో ఎక్కడ, బయట ఎక్కడో ఉండటమేంటి? దావీదు తపన దేవుని మందిరాన్ని కట్టాలి అనే తపన, దేవుని మందిరంలో నివాసం చేయాలి అనే కోరిక, దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టాలి. ఇది దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టద్దు, నీ చేతులు రక్తం ఒలికించిన చేతులు, నీ కుమారుడైన సొలొమోను చేత నేనేం చేస్తాను, ఆలయాన్ని కట్టిస్తాను. నీ తర్వాత నీ సంతతికి నా కృపను చూపిస్తాను, నువ్వు కట్టద్దు. కానీ దావీదు కోరిక చూడండి, దేవునికి ఒక నివాస స్థలము కట్టాలి. దేవుడు నివసించడానికి ఒక నివాస స్థలము కట్టేంత వరకు నేను నా మంచం మీద పరుండను, నా మంచం మీదకి ఎక్కను. నిజంగా దేవుని పట్ల దావీదుకున్న ఒక తపన, దేవుని మందిరం పట్ల దావీదుకున్న ఒక ఆసక్తి ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. దావీదుని అందుకని దేవుడు అంతగా హెచ్చించాడు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో చూడండి, 22వ వచనంలో ఏమంటాడో దావీదు గురించి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యం. చదవండి ఎవరైనా. లేదా తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుని దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి సరేండి. ఎవరంటే దావీదు ఎవరండి? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు దేవుని హృదయానుసారుడంట. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఎందుకంటే దావీదుకున్న తపన, తీర్మానం, దేవునికి ఒక నివాస స్థలము కట్టేంత వరకు నేను నా మంచం మీదకి ఎక్కను, నేను సరిగా పడుకోను. ఒక తీర్మానం. దాని కొరకే దావీదు వెళ్ళి కదండి దేవుని మందస్సాన్ని ఎట్లా అంగరంగ వైభవంగా తీసుకొని దావీదు పురములు అది పెట్టాలని. ఎటువంటి తీర్మానం! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నువ్వు చేసే తీర్మానం శాశ్వత కాలం నిన్ను బ్రతికిస్తుంది. నీవున్న స్థితిలో నుండి నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. కొన్నిసార్లు మనుషుల కోసం, లోకం కోసం, వారి కోసం, వీరి కోసం మనం ఏం చేస్తుంటాం? కొన్ని తీర్మానాలు చేస్తామంట. అబ్బా ఇదిగో నీకోసం ఈరోజు నుంచి నేను ఇది చేస్తానే, అది చేస్తానే కదండి. పిల్లలు వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళ కొలీగ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా అంటారు, నీకోసం ఈరోజు నుంచి ఇది చేస్తాను. మనుషుల కోసం మనం చేసే తీర్మానాలు మనల్ని పాతాళానికి నెట్టివేస్తాయి. కానీ దేవుని కోసం నువ్వు చేసే తీర్మానం, దేవుని కోసం నేను చేసే తీర్మానం, ఇదిగో ఇప్పటి జీవం విషయంలోనో రాబో జీవం విషయంలోనో నిన్ను గొప్ప చేస్తుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎటువంటి తీర్మానాలు? ఈ రాత్రి నువ్వు తీసుకునే తీర్మానం ఎటువంటిది? రూతు తీసుకున్న తీర్మానం, రూతును యేసు ప్రభు వంశావళిలోకి తీసుకొచ్చి. సమూయేలు చేసిన తీర్మానం సమూయేల్ని ప్రార్థనాపరుడుగా మార్చి. మూడోది ఎవరి గురించి చూసా? ఎస్తేరు తీసుకున్న తీర్మానం ఎస్తేరుని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టింది, తన ప్రజలను రక్షించగలిగింది. నాలుగోది యెహోషువ తీసుకున్న తీర్మానం యెహోషువని ఉన్నత పదవిలో నిలవబెట్టింది. దావీదు తీసుకున్న తీర్మానం, దావీదు గురించి ప్రభు అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు. కాబట్టి రాత్రి దేవుని కోసం మంచి తీర్మానాలు తీసుకొని దేవుని బిడ్డలంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి అట్టి కృప రాత్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. బైబిల్